యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అదే సనాతనమైన వైదిక ధర్మము. వేద భాగంలో చాలా ప్రధానంగా కర్మకాండ ఎక్కువగా చెప్పబడి ఉంటుంది. అందులోనూ ఈ యజ్ఞ భాగాన్ని చాలా విశేషంగా మన ఋషులు మనకు అందించారు. ఎందుకు చేయాలయ్యా అంటే సమస్తమైనటువంటి కళ్యాణాలు అంటే శుభాలు ఈ భూమి మీద లభించాలి అన్నా, సమస్తమైన సస్యాలు అంటే చక్కగా ఆరోగ్యము ఆహారాదులు మనకి లభించాలి అన్నా వర్షం కావాలి. వర్షం కావాలి అంటే కృష్ణయ్య యజ్ఞాన్ని చెయ్యండి అయ్యా అని ఆదేశించారు. కాబట్టి ఆ యజ్ఞము వల్ల మాత్రమే పర్జన్యుడు మనకి రావడం జరుగుతుంది. అయితే ఈ యజ్ఞము ఏమిటి? యజ్ఞంలో చేసేది దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగః. దేవతల్ని ఉద్దేశించి ఏ ద్రవ్యాలనైతే మనం త్యాగం చేస్తూ ఉన్నామో ఈ త్యాగము చేసేటటువంటి దాన్నే యజ్ఞం అంటారయ్యా. దేవతల కోసం త్యాగం చేసేటటువంటి ద్రవ్యం. ఏ దేవతల కోసం ఎందుకు త్యాగం చేయాలి అంటే వాళ్ళు సంతృప్తి చెందితేనే ఈ జీవరాశి మొత్తము కూడా ఇక్కడ ఆనందంగా ఉంటుంది. ఈ చేసేటటువంటి యజ్ఞంలో ఉండే ప్రతి ఒక్కటి ఎక్కడికి చేరుతుంది అంటే మనకి వేదం చెప్తుంది సూర్యమండలానికి చేరుతుందయ్యా. సూర్యమండలంలో చేరినటువంటి ఆ శక్తి, ఆ సమస్తమైనటువంటి దేవతాశక్తి పర్జన్య రూపంలో భూమి మీదకి వస్తుంది అని చెప్తుంది. ఏమిటి అంటే నీకు ఏం కావాలన్నా యజ్ఞం చెయ్యయ్యా, నీకు ఏం కావాలంటే అది లభిస్తుంది. ఇది వస్తుంది ఇది రాదు అనేది లేదట యజ్ఞం చేస్తే. కాబట్టి సమస్తమైనటువంటి కళ్యాణాలకి యజ్ఞమే మూలము. ఈ యజ్ఞము ఏమిటి అంటే తస్య భువనస్య నాభిః. ఈ భూమి మొత్తానికి బొడ్డు లాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అది యజ్ఞం ఏదయ్యా అని చెప్పారు. ఎందుకు అంటే కడుపులో ఉన్నప్పుడు తల్లి తినేటటువంటి ఆహారము శక్తి మొత్తము బొడ్డులో నుంచి బొడ్డులోకి చేరినట్టుగా ఈ విశ్వంలో ఉండేటటువంటి శక్తి మానవుడికి లభించాలి అంటే ఈ యజ్ఞవేదే నాభి లాంటిదయ్యా. కాబట్టి యజ్ఞం చెయ్యండి. మనం నిత్యం చేసేటటువంటి కార్యక్రమాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు మనకు ఉంటాయి. ఈ జీవన గమ్యంలో శివశక్తి అనేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థని స్థాపించటం, దానికి ఎక్కడ మారుమూలల్లో కూడా కార్యకర్తల్ని సంసిద్ధం చేసుకోవడం, ఆ కార్యకర్తలు నిత్య నిరంతరము సనాతన ధర్మ పరిరక్షణ కోసం తిరుగుతూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ రక్ష అనేది అవసరం. ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది అనేది ఖచ్చితంగా వస్తుంది. అది కలియుగం కాబట్టి మరీ విశేషంగా వస్తుంది. ఈ కలియుగంలో వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి కార్యకర్తల్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే ఏది దిక్కు అని గనక మనం పెద్ద పండితులైనటువంటి వాళ్ళని, శాస్త్ర కోవిదుల్ని, లేదు జగద్గురువుల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా యజ్ఞమే నిన్ను రక్షిస్తుందయ్యా అని చెప్తారు.